క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులందరికీ యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నాం. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఈరోజు లేవగానే ఎలా లేచారు? ఆరోగ్యంగా లేచారా? ప్రభుని స్తుతిస్తూ లేచారా? ప్రభు ఇచ్చిన మరొక పరిశుద్ధ ఆదివారం, పునరుద్ధాన ఆదివారమును బట్టి ప్రభుని స్తుతిస్తూ లేచారా? దేవునికి స్తోత్రాలు. ఈరోజు ప్రభు దినం. అందరూ లేచి దేవుని సన్నిధికి వెళ్ళండి సంతోషంగా. దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు. ఖచ్చితంగా ఈరోజు మీ జీవితాల్లో ప్రభు గొప్ప కార్యం చేసి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఈరోజు శుభవచనం కొరకు 86వ సంకీర్తన 5వ వాక్యం. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు, నీకు మొర్రపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. చూడండి, ఈరోజు శుభవచనం, ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడంట. క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. ఎంత బలమైన మాట చూడండి. ప్రభు క్షమించేవాడు కదండి. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మానవాళిని క్షమించాడు కదండి. యేసు ప్రభువులో ఉన్న గొప్ప ఆశీర్వాదం ఏంటంటే క్షమాపణ, పాప క్షమాపణ. బైబిల్ చెప్తుంది, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను. యేసయ్య క్షమించే దేవుడు. ఎంత ఘోరమైన పాపినైనా ఆయన క్షమిస్తాడు. ఆయన శిలువలో కార్చిన రక్తంలో మన పాపాలు క్షమించబడతాయి. ఎప్పుడు నువ్వు ఒప్పుకోవాలి. యేసయ్య దగ్గరికి వచ్చి నేను పాపినన్ను ఒప్పుకొని ఈ పాపాన్ని విడిచిపెడితే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడుగును. ఏమని బిడ్డారా? యేసు ప్రభు క్షమించే దేవుడు. క్షమాపణలో అమూల్యమైన 4 ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒకటి, క్షమాపణ బంధాలు కడుతుంది. చూడండి, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు క్షమించినట్టుగా వారి హృదయంలో ఇతరులను క్షమించగలుగుతారో కోల్పోయిన బంధాలు, చెదిరిపోయిన బంధాలు కూడా కట్టే శక్తి క్షమాపణకుందండి. బంధాలు కడుతుంది క్షమాపణ. రెండవది, క్షమాపణలో భద్రత ఉంది. ఎవరైతే క్షమించబడి జీవిస్తారో క్షమాపణ ద్వారా వారు భద్రతగా ఉంటారు, క్షేమంగా ఉంటారు. దెర్ ఈజ్ ఏ సేఫ్టీ ఇన్ ఫర్గివ్నెస్. చూసారా ఎంత భద్రంగా ఉంటారు. యేసుప్రభు మనల్ని కూడా క్షమించాడు కాబట్టే ఈరోజు మనం సురక్షితంగా ఉన్నాం. దేవుని కృపను బట్టి నిత్య జీవానికి వారసులమయ్యాం. ధైర్యంగా బ్రతికే ఆ కృప యేసయ్య మనకిచ్చాడు. మూడవది, క్షమాపణ భావ పరివర్తన కలుగజేస్తుంది. భావ పరివర్తన అంటే ఒక మార్పు. ఎప్పుడైతే మనం ఇతరులను సంపూర్ణంగా క్షమించగలుగుతామో క్షమాపణ ద్వారా వారికి మార్పు వస్తుందండి. వారి జీవితాలు మార్చుకుంటారు, పరిపూర్ణంగా మార్పులోకి వస్తారు. చూసారా? క్షమించగలుగుతున్నారా? నాలుగవది, క్షమాపణ భవిష్యత్తునిస్తుంది. చూసారా? క్షమాపణలో భవిష్యత్తు ఉంది. దెర్ ఈజ్ ఎ ఫ్యూచర్ ఇన్ ఫర్గివ్నెస్. క్షమాపణలో భవిష్యత్తు ఉంది. దేవుని బిడ్డలారా, యేసయ్య మనల్ని క్షమించాడు కాబట్టి కల్వరి శిలువలో ఆయన కార్చిన ప్రశస్త రక్తముతో మనల్ని క్షమించాడు కాబట్టి ఈరోజు మనకి భవిష్యత్తు, మన భవిష్యత్తుకు ఒక భరోసా ఉంది. యేసయ్య ఉన్నాడు, ఆయన చేతిలో మనం ఉన్నాం. నా చేతిలో నుండి వాటిని ఎవడు అపహరించడు అన్నాడు కదా. మనకొక భవిష్యత్తు. చూసారా? క్షమాపణ నిన్న ఆశీర్వాదాలు. అయితే ప్రభు మనం క్షమించాడు కానీ మనం ఇతరులను క్షమించలేకపోతున్నాం, తోటి వారిని క్షమించలేకపోతున్నాం. ఈరోజు మనం పరిశుద్ధ బలలో చేయబోతున్నాం కదండి. మొదటి ఆదివారం, అక్టోబర్ మాసం మొదటి ఆదివారం పరిశుద్ధ భోజన సహవాసం కొరకు సిద్ధపడుతూ సంఘానికి వెళ్తూ ఉండగా తోటి వారిని కీడు చేసిన వారిని కూడా మనం క్షమించి దేవుని బిడ్డలుగా దేవుని మనస్సుతో మనం బలలో చేయవేద్దాం. ఎఫెసీ పత్రికలో పౌలు అంటాడు, క్రీస్తునందు మీరు కరుణాహృదయులై ప్రభు మిమ్మల్ని క్షమించినలాగున మీరును ఒకరినొకరు క్షమించండి. కాబట్టి ఒకరినొకరు క్షమిస్తూ ప్రభు బిడ్డలంగా మంచి హృదయంతో బలలో చేయవేటకు పరిశుద్ధాత్మదేవుడు అట్టి కృప ఈ ఉదయకాలం మనకు దయచేయనుగాక. ఆమేన్. దయచేసి అందరూ
మందిరానికి వెళ్ళండి. మీరు వినుకొండ పరిసర ప్రాంతాల్లో చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నవారైతే క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో ఈరోజు 9:30 గంటల నుంచి జరిగే బల్లారాధనకు, పరిశుద్ధ భోజన సహవాస ఆరాధన కొరకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితంగా పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రేమాస్వరూపి మీకు స్తోత్రాలు అయ్యా. ఈరోజు తండ్రి బలలో చేయబోతున్నాం. మా కొరకు మీరు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు అనే మాట ద్వారా ఈరోజు శుభవచనం ద్వారా మాతో మాట్లాడారు. మీకు వందనాలు. క్షమాపణలో తండ్రి అయా బంధాలు కడతాయి, క్షమాపణలో బంధాలు కట్టబడతాయి. క్షమాపణ భద్రత, క్షమాపణ భావ పరివర్తన, క్షమాపణ భవిష్యత్తునిస్తుందని అమూల్యమైన 4 మాటల ద్వారా మమ్మల్ని దర్శించారు. వందనాలు. ఉదయకాలం విన్న బిడ్డలందరినీ దీవించండి, సంఘాన్ని దీవించండి. ఎవరైతే ప్రభు అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళు ముట్టి బాగు చేయండి అయ్యా. చిన్న బిడ్డలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు, విధవరులు అందరూ ఈరోజు ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధన, పునరుద్ధానపు ఆరాధనలో మీ సన్నిధిలోకి వచ్చి బలలో చేయి వేసి మిమ్మల్ని స్తుతించి ఘనపరిచే భాగ్యం దయచేయండి. ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించండి నాయన. పేరు పేరు చొప్పున దీవించండి. ఏ కుటుంబంలో కలతలు ఉన్నాయో, సమస్యలు ఉన్నాయో ఈరోజు యేసు నామములో వారికి సమాధానం కలుగును గాక. సమాధానంతో నీ బిడ్డలు మీ మందిరాలకు వచ్చి మిమ్మల్ని స్తుతించి ఘనపరిచే భాగ్యం దయచేయమని, ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించమని, మీ సన్నిధిలో ఉన్న దీవులు సమృద్ధిగా దయచేయమని, మీ మందిరంలోని మేలు చేత నీ బిడ్డలు నింపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో పాల్గొంటున్న బిడ్డలందరికీ, సార్వత్రిక సంఘాలకు, సకల పరిశుద్ధులకు, దేవుని పరిచర్య చేస్తున్న సేవకులందరికీ, నిలబడుతున్న సేవకులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతం తోడైనను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.